శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కవిత పార్టీకి అంత సీన్ లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. కవిత కొత్త పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి సెటర్లు వేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీకి అసలు సీనే లేదన్నారు. చనిపోయిన శవంతో బీఆర్ఎస్ ను పోల్చారు. ఈ సందర్భంగా అలంకరణ చేసిన ఆ పార్టీ బతకదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది కానీ భవిష్యత్తు లేదు అంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అధికార గర్వంతోనే బీఆర్ఎస్ పతనం మొదలైంది. ఇక 10 ఏళ్ల పాపాలే కేసీఆర్ కొంప ముంచాయి అంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒక్కటే, వాళ్ళంతా తెచ్చిపెట్టుకున్న నటన చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఉన్న పార్టీనే గాలిలో దీపంలా ఉంటే కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఇక కవిత పెట్టినటువంటి పార్టీని ఉద్దేశిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఈ రోజు రేవంత్ రెడ్డి చిట్చాట్ లో భాగంగా పలు కీలక అంశాల పైన, ఇటు బీఆర్ఎస్ పైన, అటు కవిత ఏర్పాటు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పైన కూడా పెద్ద ఎత్తున సంచలన కామెంట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్రంలో కొత్త పార్టీ పక్కకు పెడితే, కొత్త పార్టీ ఉంటుందా పోతుందా అనేది పక్కకు పెడితే, సో పాత పార్టీ ఉంటుందా లేదా అనేది ఇక్కడ ప్రధాన అంశం. సో గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతం చూసుకొని ఉండాలి, దాంతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదనేది ఖచ్చితంగా కనపడతా ఉంది. దానికి కారణం గతంలో ఈ గర్వంతో వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలన సాగించారు. అసలు ప్రజలను పట్టించుకోలేదు. గతంలో కేసీఆర్ చేసినటువంటి పాపాలే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒక్కటే, కేసీఆర్ ఇంకొక పార్టీ పెట్టినా ఇంకోటి పెట్టినా అంతా ఒక్కటే, వాళ్ళందరూ కూడా ఒక్కటే అన్నట్టుగా మరి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఉన్న పార్టీలకే ఇక్కడ ప్రస్తుతం దిక్కు లేదు. సో మరి ఉన్న పార్టీ బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, వాళ్లకు తెలంగాణలో స్థానం లేదు. వచ్చే ఇంకొక 5 సంవత్సరాలు కూడా, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు, అలాగే ఇంకొక 5 సంవత్సరాలు కూడా మేమే అధికారంలోకి ఉంటాము, మేమే అధికారంలోకి వస్తాము. దానికి ప్రధాన కారణం కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేసినటువంటి పాలనలో పాపాలు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, పెద్ద ఎత్తున ఈ కార్ రేస్ కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో కూడా ఏదైతే గోదావరి, కృష్ణా గోదావరి నీళ్ళ అంశం కావచ్చు, ఇట్లా పలు అంశాల పైన కూడా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని తిన్న కారణంగానే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కకు పెట్టారు. నేను ఎక్కడ కూడా కేసీఆర్ చనిపోవాలి, కేసీఆర్ ఉండకూడదు అని నేను ఎక్కడ కూడా అనలేదు. నేను ఆయన మంచిగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఇప్పుడు ప్రస్తుతం సీనియర్ నేత, ఆయన ఖచ్చితంగా యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు కానీ ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఆయన విశ్రాంతి తీసుకోవాలి, చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు చేసినటువంటి పాపాలే దీనికి మొత్తానికి కూడా కారణమైతా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ విషయంలో కానీ, హరీష్ రావు విషయంలో కానీ, అటు కవిత విషయంలో కానీ, కేసీఆర్ మంచి మనిషా మర మనిషా అనేది వాళ్ళే చెప్పాలి. కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళే చెప్పాలి, వాళ్ళ కుటుంబమే చెప్పాలి అంటూ కూడా మరి ఆయన ప్రస్తావించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కొంత సంచలన కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం కూడా కేసీఆర్ ను ఉద్దేశించి, అలాగే కవితను ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి చాలా కీలకంగా మాట్లాడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సత్య, స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రేవంత్ రెడ్డి చిట్చాట్ లో భాగంగా మాట్లాడినప్పుడు కవిత పెట్టినటువంటి పార్టీ మీద ఆయన స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టడాన్ని ఆయన అసలు రాష్ట్రంలో కొత్త పార్టీకి అవకాశమే లేదు, అంత సీన్ లేదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక తను టీఆర్ఎస్ పెట్టినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్తో పోలుస్తూ మాట్లాడారు. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక్కటే అంటూ చెప్పడం జరిగింది. అందరూ కూడా నటనే చేస్తారంటూ ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది, భవిష్యత్తు లేదంటూ అధికార గర్వంతోనే బీఆర్ఎస్ పతనం మొదలైందంటూ కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒకటే, అందరూ చేసేది నటనే, ఒక పార్టీ గాల్లో దీపంలాగా ఉంది, ఇంకా మరొక పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏముందంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.